ఓం శాంతి. 8/4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. ఈశ్వరీయ కృప. నేను ఆత్మను. అమృతవేళ ఏకాంత సమయములో కూర్చొని ఉన్నాను. నేను నా స్వరూపాన్ని దర్శిస్తున్నాను. ఆత్మనైన నేను నా ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణం అవ్వాలి. నేను శివ్ బాబాను స్మృతి చేస్తూ నా స్థితిని మంచిగా తయారు చేసుకున్నాను. ఐదు 5000 సంవత్సరముల నాటకము ఇప్పుడు ముగియనున్నది. నేను ఒక్క శివ్ బాబాకు పూర్తిగా బలిహారమై ఉన్నాను. నా దేహభావము పూర్తిగా తొలగిపోయింది. శివబాబా, ఈ ఒక్క జన్మలో నేను మీకు బలిహారమవుతూ భవిష్య 21 జన్మల వారసత్వమును పొందుతున్నాను. శివబాబా, నేనెప్పుడు దేహదారుల నామరూపాలకు వశమై మీకు చెడ్డ పేరు తెచ్చే ఏ పని చెయ్యను. శివబాబా, మీరు నన్ను గవ్వ నుండి వజ్ర సమానముగా తయారు చేస్తున్నారు. నేను మీ కృపకు పాత్రుడను. అడుగడుగున మీ సలహా మేరకు నేను నడుస్తూ ఉంటాను. నేను తండ్రి శివ్ బాబా వద్ద ఏ విషయము దాచిపెట్టను. శివ్ బాబా, మీరు నాపై బేహద్దు కృపను చూపిస్తున్నారు. మంచి మతాన్ని ఇస్తూ వారసత్వాన్ని ఇస్తున్నారు.
నేను నూతన ప్రపంచములో పంచవికారాల నుండి పూర్తి ముక్తముగా ఉంటాను. శివబాబా, మీరు నాకు సంగమయుగములో నూతన జ్ఞానాన్ని వినిపిస్తూ నూతన ప్రపంచానికి అధికారిగా చేస్తున్నారు. సుప్రీం స్పిరిట్ అయిన శివ్ బాబా నాకు ఆత్మీక జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీరు జ్ఞాన సాగరులు తండ్రి. మీరు సర్వశక్తివంతులు. మిమ్మల్ని ఎప్పుడు సర్వాంతర్యామిగా భావించి పొరపాటు చెయ్యను. జ్ఞానము ద్వారా నా వికర్మలను సుకర్మలుగా మార్చుకుంటున్నాను. స్వర్గములో నేను చెడు కర్మల నుండి పూర్తి దూరముగానే ఉంటాను. అక్కడ రావణ రాజ్యము లేదు, వికర్మలు కూడా లేవు. శివబాబా, నేను సత్యయుగములో యోగ బలము ద్వారా పిల్లలకు జన్మను ఇస్తాను. అదొక నిర్వికారి ప్రపంచమని నాకు అర్థమైనది. కామము మహాశత్రువుపై నేను పూర్తిగా విజయము పొందుతాను. సంపూర్ణ నిర్వికారినిగా అవుతాను. శివబాబా, మీరు ఈ సంగమయుగములో ఆత్మారూపి మురికి వస్త్రాలను శుభ్రము చేస్తున్నారు. పరంపిత పరమాత్మయే సర్వాత్మలను పావనముగా చేయువారు. సర్వుల సద్గతి దాత మీరే శివబాబా. మీ స్మృతి ద్వారా నేను అర్ధకల్పము ఖుషీగా ఉంటాను. క్షణక్షణము నన్ను నేను ఒక చైతన్య ఆత్మగా గుర్తుంచుకుంటాను. నిరాకార తండ్రి, నేను బేహద్దు డ్రామాలో
తెలివైన పాత్రధారిని. రచయిత అయిన మిమ్మల్ని, మీ కర్తవ్యాన్ని పూర్తిగా తెలుసుకున్నాను. పరంపిత పరమాత్ముని డైరెక్ట్ సంతానమును నేను బ్రహ్మకుమారుడను, బ్రహ్మకుమారిని. ప్రజాపిత బ్రహ్మ ద్వారా నాకు ముఖవంశావళి బ్రాహ్మణ జన్మ లభించినది. శివబాబా, మీరు సర్వాత్మలను రచించటానికి ముందుగా ప్రజాపిత బ్రహ్మను రచించారు. మీరు సర్వాత్మలను బ్రహ్మ ద్వారా దత్తు చేసుకొని స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు. నేను పేదవాడి నుండి ధనవంతునిగా అవుతున్నాను. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణుడను. నేను ఆత్మీక యాత్రను చేస్తున్నాను. ప్రతిరోజు నిర్వాణధామానికి వెళ్తున్నాను. శివబాబా, ఈ ఆత్మీక యాత్ర ద్వారా నేను ఆత్మను పూర్తి పావనమవుతున్నాను. బేహద్దు తండ్రి శివబాబా, మీరు అందరినీ ఇల్లైన పరంధామానికి తీసుకొని వెళ్తున్నారు. మీరు నా మార్గదర్శకుడు తండ్రి. నేను ప్రతిరోజు మీతో కలిసి సత్యమైన ఆత్మీక యాత్రను చేస్తున్నాను. ఏకాంతములో కూర్చొని విచార సాగర మథనము చేస్తున్నాను. ఇది చీచీ శరీరము. ఈ పాత ప్రపంచము అతి త్వరలో వినాశము కానున్నది. నేను లోపల విచార సాగర మథనము చేస్తూ బాబా స్మృతిలో లీనమై ఉన్నాను. బ్రహ్మ ముహూర్తములో లేచి విచార సాగర మథనము చేస్తున్నాను. శివబాబా, ఇప్పటికే నేను
84 జన్మలు తీసుకున్నాను. ఇక ఈ పాత ప్రపంచంలో నేను కొద్ది రోజులు మాత్రమే ఉంటాను. ఈ బేహద్దు డ్రామాలో నేనొక హీరో పాత్రధారిని. శివబాబా మిమ్మల్ని స్మృతి చేస్తూ చేస్తూ నా దేహాభిమానము తొలగిపోతున్నది. నాకు మీరిచ్చే వారసత్వం మాత్రమే గుర్తుంటున్నది. శివబాబా మీరిచ్చే శిక్షణలతో నేను శ్రేష్టముగా పవిత్రముగా అవుతున్నాను. నేను పాత ప్రపంచపు భ్రష్టాచారి పనుల నుండి దూరంగా ఉన్నాను. సత్యయుగములో శ్రేష్టాచారి ప్రభుత్వము కొనసాగనున్నది. శివబాబా మీరు నన్ను స్వర్గానికి యజమానిగా చేస్తున్నారు. సుగంధభరిత పుష్పముగా మార్చుతున్నారు. శివబాబా మీరు నన్ను సద్గతిలోనికి పంపి మీరు అదృశ్యమైపోతున్నారు. సర్వుల సద్గతి దాత శివబాబా మీరు భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారి ప్రపంచముగా పరివర్తన చేస్తున్నారు. స్వర్గస్థాపకుడైన శివబాబా నేను సత్యయుగములో అకాల మృత్యువు నుండి దూరంగా ఉంటాను. నేను ప్రజాపిత బ్రహ్మ సంతానమును. ఆత్మీక దృష్టిని కలిగి ఉన్నాను. నేను ఆత్మను నా తోటి సోదరాత్మతో ఆత్మీక దృష్టిని కలిగి ఉన్నాను. నేను సత్యయుగి దేవతను. 16 కళ సంపూర్ణముగా ఉంటాను. శివబాబా విరాట చిత్రములో నేనిప్పుడు
బ్రాహ్మణ వర్ణములో ఉన్నాను. దైవీ గుణాలను ధారణ చేస్తున్నాను. ఈ పూర్తి ప్రపంచమంతా మళ్ళీ స్వర్గముగా అవనున్నది. నేను అమృత వేళ లేచి బాగా విచారసాగర మథనము చేస్తున్నాను. మీ సహాయాన్ని పొందుతున్నాను. స్వీట్ ఫాదర్ శివ బాబా, ఒక్క మీరే స్వీట్ హోమ్ నాకు మార్గాన్ని చూపించగలరు. ఆత్మనైన నేను పరమ ప్రియుడైన శివ బాబాకు ప్రేయసిని. నేనెప్పుడు దేహదారుల నామరూపాలకు ఆకర్షితము కాను. శివబాబా, నాకు మీరు లభించారు, సర్వము లభించింది. నేను ఏ వస్తువు పట్ల లోభాన్ని ఉంచుకోలేదు. నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. మంచి మార్కులతో పాస్ అయ్యి చూపిస్తాను. ఈ కల్పాంతరాల ఆటలో నేనెప్పుడు అలసిపోను. నాలో ఉన్న బలహీనతలను ఒక్కొక్కటి తొలగించుకుంటున్నాను. శివబాబా, నా సంబంధం ఒక్క మీతోనే ఉంది. మీ దృష్టి ద్వారా నేను ఉన్నతముగా అవుతున్నాను. మీ స్మృతితో అందరికీ జ్ఞానమురళిని వినిపిస్తున్నాను. బాబా, నేనెప్పుడు మాయకు వశమై మిథ్యా అహంకారంలోనికి రాను. ప్రతిరోజు మీరు త్రాగించే జ్ఞానామృతాన్ని త్రాగుతూ నేను గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతున్నాను. శివబాబా, నేను నా దైహిక సంతానము నుండి, బంధుమిత్రుల నుండి బుద్ధిని పూర్తిగా తొలగించాను. ఒక్క మీతోనే బుద్ధిని జోడించాను. నేను గృహస్థ వ్యవహారంలో ఉంటూ అడుగడుగున మీ సలహాను తీసుకుంటూ ఉంటాను. అవినాశీ సర్జన్
శివ బాబా, నేను మీ దగ్గర ఉన్నది ఉన్నట్లు నిజమే చెప్తాను. ఎప్పుడు ఏది దాచిపెట్టను. సైలెన్స్ శక్తి ద్వారా చెడును మంచిలోనికి పరివర్తన చేస్తాను. నేను శుభ భావనలతో సంపన్నముగా ఉన్నాను. సహనశీలతతో నాలో ఉన్న కఠోర సంస్కారాలను శాంతపరుస్తున్నాను. ఓం శాంతి.